చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అందరి ఆమోదంతో డాక్టర్ కడియం కావ్య గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. వరంగల్ లోక్సభలో పార్టీ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సందర్భంగా ఫలితాలను బేరీజు వేసుకుంటే ఈరోజు ప్రజల్లో ఉన్న ఆలోచన అభిప్రాయం భిన్నంగా ఉంది. ఆనాడు మార్పు కావాలని ఓటు వేశారు. ప్రజలు ఆశించిన మార్పు ఇప్పుడు కనిపించడం లేదు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రాంతం బాగుపడుతుంది అనే ఆలోచనకి ఇప్పుడిప్పుడు వస్తున్నట్టుగా తెలుస్తున్నది. తప్పకుండా భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి మా పార్టీ కార్యకర్తల నాయకులందరి సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుచుకుంటామనే నమ్మకం నాకున్నది. ఉదయం జరిగిన అంశంపై కేసీఆర్ గారు మాట్లాడారా? ఉదయం జరిగిన అరుణ్ రమేష్ విషయంలో జరిగిన అంశం చర్చకు జాతీస్తారా? ఏం లేదు, వారు చెప్పారు. నేను అరుణ్ రమేష్ గారు చాలా స్పష్టంగా పార్టీ అధ్యక్షుల వారికి చెప్పారు. వారు నన్ను బలవంతం చేశారు తప్ప నేను పార్టీ మారడం లేదని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి డాక్టర్ కడియం కావ్య గారి విజయానికి కృషి చేస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.